హిందుత్వ ముసుగులో క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తూ హిందుత్వాదాన్ని దెబ్బతీస్తున్నారు హర్ష కుమార్ అనే వాళ్ళు అంటున్నారు కదా. హిందుత్వ వ్యతిరేకి హర్ష కుమార్ అంటున్నారు కదా. అనుకున్న వాళ్ళు బోల్డ్ అనుకుంటారు, దాన్ని నేను కేర్ చేయాల్సిన పని ఏంటండి? నేనేంటో నాకు తెలుసు. మీరు కేర్ చేయరా అసలు? మళ్ళా ఎస్సీ కులంలో పుట్టి క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు, చెల్లుబాటు కాదు అని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఇంకో తీర్పు ఇచ్చిందండి. అలా మొన్న మెడ్రాస్ చూసారో లేదో, చర్చికి వెళ్ళినా కులం పోదని, చర్చికి వెళ్ళినా కులం పోదని హైకోర్టు. చర్చికి వెళ్ళడం వేరు, క్రిస్టియానిటీ మతం తీసుకోవడం వేరు కదా. నేను క్రిస్టియానిటీ మతం తీసుకుంటే కదా. ఇప్పుడు దీంట్లో ఉన్న లాజిక్ మీకు తెలియదు. ఆడు దేవుణ్ణి జీసస్ని పూజించవచ్చు, హిందూ మతాన్ని ఆచరించాలి. ఓకే, హిందూ మతాన్ని చెప్పిందండి. హిందూ మతాన్ని ఆచరించాలను అంటే నేను హిందూ పెళ్లి చేసుకున్నాను, నా కొడుకు హిందూ పెళ్లి చేసుకున్నాడు, మా పెద్ద కొడుకు సోషల్ మ్యారేజ్ ఫ్యాక్టరీ చేసుకున్నాడు. మేము హిందూ మతాన్ని ఆచరిస్తున్నాం. నేను ఎవరిని దేవుణ్ణి పూజిస్తున్నది ఎవరికి కావాలి? అందరికీ ఎందుకు కావాలి? నేను నా ఇష్టం వచ్చిన దేవుడిని నేను పూజించుకుంటాను. హిందూ మతాన్ని ఆచరిస్తాను. హిందూ మతాన్ని శరీరం అంతా కత్తిపోట్లై ప్రాణాపాయ స్థితిలో ఉంటారో పోతారో కూడా తెలియని స్థితిలో, ఓ ప్రభువా వాళ్ళు నన్ను ఎందుకు చంపారో అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జీసస్నే నేను నమ్మి జీసస్నే అడిగాను. ఓకే ఓకే, కానీ హిందూ మతాన్ని అనుసరిస్తాను. మీరు దీపావళి పండుగ, దసరా, సంక్రాంతి అన్నీ చేస్తాను. అన్ని ప్రతి పండుగ చేస్తాను. ఓకే, సంక్రాంతి పండుగ కాలేజీలో చాలా భారీ ఎత్తులో చేస్తాను, దసరా పండుగ చేస్తాను, ఇంట్లో చేస్తాను, కాలేజీలో చేస్తాను, దీపావళి ఇంట్లో చేస్తాను. తర్వాత సంక్రాంతికి అయితే చాలా పెద్ద మూమెంట్ ఉంటుంది. అలాగే అన్ని హిందూ పండుగలు అన్నిటినీ ఆచరిస్తాను. అన్నిటికన్నా బాగా వైభవంగా క్రిస్మస్ చేస్తారు. క్రిస్మస్ ఇంకా తక్కువనా? ఓకే, ఎందుకంటే క్రిస్మస్కి నేను గెస్ట్లను పిలుద్దాం అనుకుంటాను, కానీ ఆ నెలాఖరు అయిపోవడం వల్ల డబ్బులు ఉండవండి. హర్ష కుమార్ గారితో డబ్బులు లేవా? అందుకే పిసిసి పదవి దూరం అయిపోతుంది. మీకు డబ్బులు లేవు. హర్ష కుమార్తో పెట్టుకోగలడా, తూగగలడా డబ్బులతో? పిసిసి పదవి అంటే కూడుకున్న డబ్బులు లేవు, జిబ్బాలు మాత్రం. లేనిపోయినన్ని చెప్పి పదవి తీసుకుని ఏం చేస్తా? నా వాస్తవ పరిస్థితి వాళ్ళకి తెలియాలి. నేను వాస్తవ పరిస్థితి మీద కూడా చెప్తున్నా. నేను ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటాను, మీకు ఒక 5 ఎకరాలు ఫామ్ హౌస్ ఉంది కదా. 3 ఎకరాలండి. 3 ఎకరాలు సార్. ఎకరం మనం 4,000 గజాలు అనుకున్నా కూడా 3,12, 3,24 దాదాపు 15,000 గజాలు అనుకోవచ్చు సార్. అదండి, గజం 10,000 పోతుంది కదా సార్. అక్కడ ఎంత సార్ ప్రాపర్టీ అది? అప్పుడు దగ్గర ఒక 7-8 కోట్లు పైన. ఏది సార్, మనం గజం 10,000 అనుకుంటే 7-8 కోట్లు అంటే సార్. మరి ఇంకెంత ఉంటుంది? 15 కోట్లు, 20 కోట్లు. ఆడే 20 కోట్లు ఉంది సార్ మీకు. ఆడే 20 కోట్లు, కళాశాల, ఇల్లు, ఏంది. ఇప్పుడు చూస్తే కంబాల్ చెరువు దగ్గర అనుకుంటా, కంబాల్ చెరువు దగ్గర షాడో స్కూల్ చర్చి భూములు ఉన్నాయి. ఆడ చూస్తే 4 అంతస్తుల ఇది భవనం కడుతున్నారంట చాలా అందంగా. డబ్బు లేని హర్ష కుమారు అంత పెద్ద. ఇంకా చెప్తానేనండి, ఒక నిమిషం చెప్తానేనండి. నాకు ఫామ్ హౌస్ 3 ఎకరాల ఫామ్ హౌస్ గాడాల్లో ఉందండి. ఇది నేను ఎప్పుడు కొన్నానంటే 94వ సంవత్సరంలో కొన్నాను. ఇప్పుడు కొన్నా, ఇప్పుడు ఆస్తి చెప్పింది 94 సంవత్సరంలో ఎంత కొన్నానంటే ఎకరం 2,500 2,50,000 కొన్నానండి. ఇప్పుడు అక్కడ ఎకరం 3 కోట్లు ఉందండి. ఏమండి, గాడాల్లో నేను కొన్న ఆస్తి 1994లో మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను. మాకు వద్దులేండి. ఏండి, నేను 91లో కాలేజీ పెట్టుకున్నానండి. 91లో కాలేజీ పెట్టుకుని అక్కడ నేను కాలేజీని నిర్మించుకున్నానండి. దాని తర్వాత ఇల్లు నేను 99లో కొన్నానండి. 98లో కొన్నారా, కట్టించారా? కొన్నాను. 98లో కొన్నాను. 2002లో ఇక్కడే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఈ ఇంట్లోనే. నేను మేయర్ కింద కంటెస్ట్ చేసినప్పుడు 2004లో ఎంపీ అయ్యానండి. 2004లో ఎంపీ అయిన తర్వాత ఒక్క ఆస్తి కూడా నేను కొనలేదండి. 2004 నుంచి 2014 వరకు నేను కొన్నది ఏమీ లేదండి. 2014 అయిన తర్వాత ముమ్మడివరంలో 2.5 ఎకరాలు కొన్నానండి మామిడి తోట. ఈడు అమలాపురంలో ₹1,00,00,000 ఇల్లు కొన్నాడు మా చిన్న అబ్బాయి. మా చిన్న అబ్బాయి అక్కడ ఏం చేస్తాడు? చిన్న అబ్బాయి బిజినెస్ అండి, కంపెనీ. ఏం బిజినెస్ అంటే చాలా వాడికి IRM సెంటర్స్ ఉన్నాయండి. IRM సెంటర్స్ అంటే
జీవి సుందర్కే. జీవి సుందర్కి. ఐఆర్ఎం సెంటర్స్ అంటే టాటా కొలాబరేషన్తో టాటా వాళ్ళకి మనం ఏ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ప్రాపర్టీస్ డివైడ్ చేసేసారా? కాదండి, ప్రాపర్టీస్ డివైడ్ చేశారా? ప్రాపర్టీస్ ఏం లేదు నాకు. మరి కుమారుడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటే చెప్పిదేనండి, అది చెప్తాను నేను. ఇది మీకు ఐఆర్ఎం అన్నది టాటా కొలాబరేషన్స్తో ఒక సెంటర్ అండి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్. అన్ని ఎగ్జామినేషన్స్, నీట్ కాడి నుంచి రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంక్ రిక్రూట్మెంట్, అన్ని రిక్రూట్మెంట్స్ మొత్తం అన్ని ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయంటే రాజమండ్రిలో ఒకళ్ళ దగ్గర జరుగుతాయి, మా దగ్గరే, మా కాలేజీలో. దానికి హోల్ ప్రొపరేటర్ ఆడు. ఆడికి నెలకి ఈజీగా అక్కడి నుంచి వచ్చేది ఓ 25 లక్షలు ఉంటుందండి. అటువంటి సెంటర్లు 4 ఉన్నాయండి ఆడికి. ఆడు సొంతంగా కాలేజీ వచ్చిన తర్వాత, కాలేజీ అయిపోయిన తర్వాత ఆడు మా కాలేజీ అప్పుడు సరిగ్గా నడవకపోతే నేను కాలేజీ నడిపిస్తానని చెప్పి తీసుకుని కాలేజీల ద్వారా టాటా వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకుని వైజాగ్లో 2 ఐఆర్ఎం సెంటర్లు అండి, కర్నూలులో ఒక ఐఆర్ఎం సెంటర్, విజయవాడలో ఒక ఐఆర్ఎం సెంటర్, హైదరాబాద్లో 2 ఐఆర్ఎం సెంటర్లు. తర్వాత అన్నీ కూడా అడ్జస్ట్ చేయలేక పార్ట్నర్స్కి ఇచ్చేసాడు, అమ్మేశాడు, ఇచ్చేసాడు. ఆ డబ్బులు దాంట్లో అక్కడ ఆక్సిజన్ టవర్స్లో 35వ అంతస్తులో ఇల్లు కొనుక్కున్నాడు. తన సొంతంగా మొదలు 35th కొనుక్కున్నాడు. అలాగే ఇక్కడ కొన్నాడు. అలాగే మన ఈ షాడీ స్కూల్ పక్కన ఒక స్థలం అమ్మకానికి వస్తే అది రాయించుకున్నది ఏఈఎల్సీకి సంబంధం లేదండి. ఇప్పుడు ఈడు ఏదైతే బిల్డింగ్ కట్టాడో 4 అంతస్తుల బిల్డింగ్, అది ఏఈఎల్సీకి సంబంధం లేదు. ఏఈఎల్సీ వాళ్ళు దగ్గర ఒక ప్రైవేటు, నా కాలేజీ అన్ని చర్చ వస్తుంది, ఈడిది కాదు. ఆ షాడే స్కూల్ దగ్గర కోర్టు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని చూడండి, కోర్టు ఒక ప్రైవేటు వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని వీడు కొనుక్కుని డెవలప్ చేసుకుంటాడు. అలాగే మా శ్రీరాజు ఉన్నాడండి, శ్రీరాజు అక్కడ కొనుక్కున్నాడు. అక్కడ ఒక 1/2 ఎకరం లోపే కొనుక్కున్నాడు. ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాడు, ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడు, ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు, ఒక 2 థియేటర్లు పెట్టుకున్నాడు. ఇదంతా 1/2 ఎకరం లోపలనే. చూసాంలేండి, దాని పేరు కూడా ప్రకృతి వేదిక. ఇవ్వండి నాకున్నాయి. ఇంతకు తప్పించి ఎవరికాడు డెవలప్ చేసుకున్నాయి తప్పితే నేను ఆస్తులు విభజించడానికి నా దగ్గర ఉన్న ఆస్తులు ఏంటండి, నేను విభజించవలసిన ఆస్తులు చెప్పారు. ఆడొక చిన్న గుడిసె, చిన్న చాలా సింపుల్ విభజించవలసి నేను చిన్న గుడిసె అన్నట్టు. అలాగే నేను విభజించవలసి వస్తే నేను చెప్పాను చూడండి, 2.5 ఎకరాల మాడు అదే ఒక్కటే విభజించగలిగితే ఈ కాలేజీలను విభజించలేను. ఏమండి పెట్రోల్ బంక్ పెట్టాం మేము కొత్తగా, మీరు తెలియదేమో, తెలుసా? తెలియదు, ఐడియా లేదు. పెట్రోల్ బంక్ ఒకటి కొన్నాయండి. పెట్రోల్ బంక్ అన్నా పక్కన ఇంకోటి ఫ్రీగా పోస్తారా? ఫ్రీగా అది అజమాయిషీ చేసింది మా ఆవిడ, కాబట్టి ఆవిడ నాకే పోయింది. ఆ పక్కనే పెట్రోల్ బంక్ పక్కనేనండి ఒకటి కైండ్నెస్ వాళ్ళని పెట్టాం. అంటే మీరు వచ్చి ఎవరన్నా ఇవ్వచ్చు బట్టలు, పనికొచ్చి ఎవరన్నా లేనోళ్ళు వచ్చి బట్టలు తీసుకెళ్ళిపోవచ్చు. మానవత్వపు గోడ అని చెప్పి పెట్టాం ఆ పెట్రోల్ బంక్ దగ్గర. ఇప్పుడు వెళ్ళినప్పుడు అలాగ ఒకసారి చూడండి. కాబట్టి ఈ ఆస్తులన్నీ పవర్లో ఉన్నప్పుడు ఒక్క ఆస్తి కూడా నేను అదే 10 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటే ఆస్తులను పెంచుకున్నారు. ఈ 10 ఏళ్ళ హర్ష కుమార్ గారు రాజకీయాల్లో ఉండి ఉంటే ఆస్తులు ఆరతి కర్పూరం అయ్యేయటం అనేది ఖచ్చితంగా ఆస్తులు పెంచుకున్నారు కదా. అంటే నేను 91లో కాలేజీ పెట్టిన తర్వాత 2004లో నేను 2002లో బాగా దెబ్బైపోయాను మేయర్ ఎలక్షన్కి. 2004 వరకు నేను ఏదైతే కొన్నానో ఆ ఆస్తులే నాకు ఉన్నాయండి. దాని మీద నేను ఎందుకు ఎక్కడ కొన్నానంటే నేను ఈ రోజున ఇండిపెండెంట్గా ఉండడానికి, ఇండివిజువల్గా ఉండడానికి, పార్టీలో నా సీట్ ఏమన్నా నేను తెచ్చుకోవడానికి, నేను ఎవరినన్నా ఎదిరించడానికి గల కారణం ఏంటంటే నా కాలేజీ నాకు అంబేద్కర్ కూడా కాలేజీ పెట్టిన తర్వాత నాకు నా స్వయం శక్తి అండి, నా స్వయం శక్తి. ఒక సంఘంలో నాకు ఒక సోషల్ స్టేటస్ వచ్చింది.
ఎకనామిక్ స్టేటస్ వచ్చింది కాలేజీ వల్ల. అందుగురించే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేయర్ టికెట్ కూడా జక్కంపూడి, అరుణ్ కుమార్ వీళ్ళందరికీ ఎగ్నిస్ట్గానే తెచ్చుకున్నాను నేను. ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయదు. ఎప్పుడు కూడా నేను పోరాటం చేసే టికెట్లు తెచ్చుకుంటాను తప్పితే ఊడిగం చేసి ఎప్పుడు టికెట్ తెచ్చుకోను. దట్ ఈజ్ హర్ష్ కుమార్. తగ్గినోళ్ళ కాదు హర్ష్ కుమార్. ఎందుకు వచ్చింది ఇదంతాను? నాయన ఎకనామికల్ స్టేటస్ నాకు ఉండడం బట్టి. అది ఎందుకు వచ్చింది? నేను కరెక్ట్ టైంలో నేను కాలేజీ పెట్టుకుని సంపాదించుకున్నాను. కాలేజీలో నేను సంపాదించుకున్న డబ్బులతోనే ఈ జలసాలన్నీ. ఎప్పుడైతే 2014 జలసాలు చేస్తున్నారు బాగా కాదు కానీ నిజంగానే చెప్తున్నా. 2014లో అంటే నేను 2014లో పాలిటిక్స్ అయిపోయిన తర్వాత 224 10 సంవత్సరాలు పాలిటిక్స్ అయిపోలే 10 సంవత్సరాలు మిమ్మల్ని దూరం పెట్టారు. కాదు కానీ 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాలు నేను హ్యాపీగా ఈ రోజున ఈ సెంట్రల్లో చంద్రబాబు నాయుడు 2 కోట్ల పైన బాకీ నాకు. మీకా వ్యక్తిగతంగా అప్పించారు? అవి కాదండి, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ జగన్ అప్పించారు. వీళ్ళందరేమో 2.5-3 కోట్లు ఒకరు బాగా అవి కానీ ఇచ్చేస్తే మాకు ఇంకా హ్యాపీ. 500 కోట్ల పైన ఆస్తి పెట్టుకొని 2 కోట్లు 3 కోట్లకి ఏంది హర్ష కుమార్ సార్ మీరు కూడా? 500 కోట్ల ఆస్తి ఏంటండి? కూడా మొన్న 100 కోట్లు అన్నాడు, మీరు 500 కోట్లు అంటున్నారు. 500 కోట్లు కాదు కానీ ఓ పని చేస్తారా? నాకు ఏమేమి ఉన్నాయని నీ చెప్తాను మీకు. ఓ 10 కోట్లు ఇవ్వండి. నాకు 10 కోట్లు ఉంటే నేను ఇట్లా ఇంటర్వ్యూలు చూసి చేయకోకుండా హ్యాపీగా వ్యాపారం ఇంటర్వ్యూల కోసం 10 కోట్లు నాతో. అలాగా మన మీద రూమర్లు ఉంటాయండి. నిజాలన్నీ మన మనసాక్షికి తెలుస్తాయి, పైన దేవుడికి తెలుస్తుంది, ఏమంటే కుటుంబ సభ్యులకు తెలుస్తుంది, కుటుంబంలో ఉన్న భార్యకి, కుటుంబ పిల్లలకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం అరికట్టలేం, ఎలాగ నడుస్తూనే ఉంటాయి. రైట్ సార్. ఒకటే